ఒక జీవ సమాధిలోకి వెళ్ళిన వ్యక్తి అంటే రీసెంట్ గా కేరళలో జీవ సమాధిని తవ్వి తీసినప్పుడు అతను డెడ్ బాడీని తీసుకుని వచ్చారు. అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో జీవ సమాధిలోకి వెళ్ళిన వ్యక్తి బ్రతికే ఉంటాడు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అవ్వచ్చు, రాఘవేంద్రరావు గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు జీవ సమాధికి వెళ్ళారు. కానీ జీవ సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా డెడ్ బాడీని బయటకి తీసుకు వాళ్ళు జీవ సమాధిలోకి వెళ్ళారు అంటే శరీరం నుంచి విడిపోయి వెళ్ళిపోయారు, కానీ శరీరం అలాగే ఉంది, కావాల్సినప్పుడు మళ్ళీ ప్రయోగించగలరు. దాన్నే పరకాయ ప్రవేశం అని అన్నారు పూర్వం. ఇప్పుడు మన శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అటువంటి ఫోటోలు ఈ మధ్య చాలా చాలా కనబడుతున్నాయి. అక్కడ మీరు ఒక ఆయన బాగా సన్నగా ఉండి పెద్ద గడ్డంతో పొట్ట లోపలికి ఉండి ఓన్లీ ఎముకలతో ఒక ఆయన పద్మాసనంలో ఉంటారు. ఆ ఫోటో చాలా చోట్ల కనబడతారు. ఒక యంగ్ మనిషి ఒక ఫోటో ఉంటుంది, ఆయనకి గడ్డం ఏముండదు, మీసం ఉండదు, ఏముండదు. అంటే ఈయన శరీరంలో ఉండి సాధన చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ పెరిగినాయి, ఆయన శరీరం లేడు కాబట్టి ఏం పెరగలేదు. అర్థమైందండి? ఆ విధంగా జీవ సమాధి అంటే వాళ్ళు కావాలని హార్ట్ బీట్ ఇవన్నీ ఆపేశారు కాబట్టి అది జీవ సమాధి అనుకోవచ్చు.